హలో అండి. కాకరకాయ అంటే చాలామంది తినరు. సో ఒక్కసారి ఇలా చేసుకుని తినండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగుంటుంది. కానీ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. అదే విషయం చాలామందికి తెలియదు. కానీ ఒకసారి అయితే ఇలా చేసుకుని తినండి. నెలలో ఒక 2-3 సార్లైనా తింటారు, ఎందుకంటే అంత బాగుంటుంది. ఎలా చేస్తానో ఈ ప్రాసెస్ అయితే చూసేయండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. చూడండి, తొక్కది చెక్కేసి రౌండ్గా చక్రాలుగా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా చెక్కోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవంతా ఇలా కలుపుకోవాలి. ఈ కొంచెం వాటర్ అనేది దిగుతుంది, కొంచెం చేదు కూడా పోతుంది. ఇలా అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టామనుకో ఇందులోంచి వాటర్ అనేది వస్తుంది. చూడండి, మనం ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాం కదా, ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇలా వాటర్ అనేది పిండేసుకోవాలి. ఇలా వస్తుంది. వేరే దాంట్లోకి అయితే తీసేసుకోవాలి. చాలామంది గింజలు అనేది తీసేస్తారు, కానీ గింజలు ఉండటం బాగుంటాయి. మేమైతే ఎప్పుడు ఉంచేస్తాము. మొత్తం ఈ వాటర్ అంతా ఇలా పిండేసి చేదు కూడా వచ్చేస్తుంది. చాలా మటుకు చేదు అనేది వస్తుంది వాటర్ నుంచి. మొత్తం అంతా చూడండి, వాటర్ అనేది ఎలా వచ్చిందో. ఇదంతా చేయమాట. కర్రీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇది ఆయిల్ వేసాను, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. కాకరకాయ అనేది ఆయిల్ అయితే హీట్ అయింది. ఒకటే చూద్దాం. చూడండి, ఎందుకు ఎక్కువ వేసానంటే ఇవి ఆయిల్లో వేపాలి కదా, అందుకే కొంచెం ఎక్కువ ఆడుతుంది. చిన్నగా వేసుకోండి. మనం గట్టిపట్టి తిప్పాలి. చూసారు కదా, కాకరకాయ అనేది బాగా ఫ్రై అయింది. నేనైతే ఇది సిమ్లో పెట్టి బాగా వేయించాను. నాకు ఒక 20 నిమిషాలు అయితే పట్టింది. ఇది నేనైతే దించేస్తున్నాను. వేరే కళాయి అయితే పెట్టుకున్నాను. కర్రీకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా సరిపోద్ది, ఆల్రెడీ మనం కాకరకాయ అనేది ఫ్రై చేసుకున్నాం కాబట్టి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక 4-5 వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే పోపు, కరివేపాకు, జాగ్రత్తగా పెట్టి వేయించుకోవాలి. పోపు వేగాక ఒక 2-3 పచ్చిమిర్చి చిన్నగా చీరుకునేవి, అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డ వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాక టమాటా వేసుకుందాం అండి. ఉల్లిపాయ పోపు అనేది బాగా మగ్గాక చిన్నగా కట్ చేసుకున్న ఒక 3-4 టమాటాలు అయితే వేసుకుంటున్నాను నేను. ఇవి ఉల్లిపాయ టమాటా బాగా మగ్గడానికి మనం సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకుందాం, సరిపోతే తర్వాత వేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసుకుందాం. చూడండి, టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. మనం కాకరకాయ అనేది వేసేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి ఇలాగా కాకరకాయ టమాటా మొత్తం కలిపేసుకోవాలి. మనం కారం వేసుకుందాం. ఈ కారం బట్టి మాకైతే సరిపోద్ది, కొద్దిగా వేసాను. కలిపేసుకుందాం మొత్తం. కొద్దిగా వాటర్ వేస్తాను. కారం అంతా పచ్చివాసన అంతా పోయే వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటాను. కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, సరిపోద్ది. ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. చూడండి, కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు చేసి తినండి. సో నేనైతే మీకు తిన్నాక చెప్తాను ఎలాగుందో. స్టవ్ ఆఫ్ చేయడమే. టేస్ట్ ఎలాగుందో ఇప్పుడు అయితే చెప్తాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది.
నెయ్యి వేసుకుందాం. సూపర్ ఉందండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి చెయ్యండి ఎలాగుందో. మాకైతే కామెంట్ చేయండి. అస్సలు చేదంటేనే లేదు. ఇంకొక ముద్ద పెట్టుకోవాలనిపిస్తుంది నాకైతే, అంత బాగుంది. పక్కా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.